నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అమరావతి అభివృద్ధిపై వ్యూహం మారిందా? హైకోర్టు ప్రాంగణంలో నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్, G+3 భవనాలకు AMRDA టెండర్లు, భావితరాలకు తగినట్టుగా భవనాల నిర్మాణానికి ప్లాన్. ఇవన్నీ ఏపీ రాజధాని ప్రాంతంలో ఉత్సాహం నింపుతాయా? ఊహించని విధంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆసక్తి మొదలైంది. హైకోర్టు ప్రాంగణంలో 29.40 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించేందుకు AMRDA టెండర్లు పిలిచింది. 14 కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల ఛాంబర్లు, ఇతర అవసరాల కోసం సుమారు 76,000 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాతో ఈ ప్లాన్ రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతానికి G+3 అంతస్తులతో నిర్మించనున్న ఈ భవనాన్ని భవిష్యత్తులో అవసరమైతే G+5కి విస్తరించేందుకు అనువుగా పునాదులు వేయనున్నారు. ఈ భవంతి నిర్మాణానికి సంబంధించిన టెండర్ కమ్ రివర్స్ ఆక్షన్ టెండర్లను తగిన అర్హతలున్న సంస్థలు ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీలోపు దాఖలు చేయాలి. మరోవైపు రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను కూడా AMRDA చేపట్టింది. సుమారు 5.32 కోట్ల అంచనా వ్యయంతో 2 టెండర్లను ఆహ్వానించింది. ఈ పరిణామాలన్నీ రాజధాని ప్రాంతం అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్లేవేనని ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశంపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సాహిబ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలానే బీజేపీ నేత రవికిరణ్ గారు, జనసేన పార్టీ నాయకులు శరత్ గారు, మరికొందరు కూడా జాయిన్ అవుతారు. ముందుగా సాహిబ్ గారితో మాట్లాడదాం. సాహిబ్ గారు, ఈ అమరావతి ప్రాంతంలో ఇప్పటి వరకు ఒక రకమైన ఆందోళన ఉండేది, అలానే అభివృద్ధికి సంబంధించి ఇంతవరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు, ఒక రోడ్ మ్యాప్ అనేది లేదు అనేటువంటి వాదన ఉంది. తాజాగా ఈ నిర్ణయంతో ఈ పరిణామాలు, ఈ వ్యవహారాలన్నింటిలో ఏమైనా మార్పు వస్తుందని అనుకోవచ్చా? కేశవ్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి నా తోటి మిత్రులకు, అదేవిధంగా 99 టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటా వస్తున్నామండి, ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత, వైసీపీ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి మీద చాలా బురద జల్లే కార్యక్రమాలు పెట్టుకొని అసలు అమరావతిలో అభివృద్ధి ఏమీ లేదు, ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అయ్యి అన్నారండి. అంటే మేము పదే పదే చెప్పుకుంటా వచ్చాం ఇది. ఏమండి, అమరావతిలో ఇప్పటికే ఒక పెద్ద మ్యాప్ అనేది వేయటం జరిగింది. అదేవిధంగా అనుగుణంగా కొన్ని కట్టడాలు చేపట్టాము అని మేము చెప్పిన తర్వాత కేంద్రం కూడా 10,000 కోట్ల రూపాయలతో అక్కడ కట్టడాలు చేపట్టారు. దానిలో భాగంగానే అక్కడ హైకోర్టు కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందని చెప్పి ఒప్పుకున్నారు. అంటే 2014 విభజన హామీలోని చట్టాలను అమలు చేస్తూ అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా అమరావతిలో హైకోర్టును స్థాపించడం జరిగిందండి. అప్పుడు కూడా ఏంటంటే 14.2 ఎకరాల్లో 173 కోట్లతో ఆ రోజు మేము నిర్మించాం. అక్కడ కూడా చూసుకుంటే దాదాపు 23 కోర్టు హాల్స్ వచ్చినాయి. అదేవిధంగా అనుబంధ కార్యాలయాలు, అదేవిధంగా లాయర్స్కి కొన్ని హాల్స్, అదేవిధంగా జడ్జిలకి ప్రత్యేక ఆఫీసులలోన, అదేవిధంగా మహిళలకు సంబంధించి ప్రత్యేక ఆఫీస్ కూడా అక్కడ కట్టడం జరిగిందండి. ఆ ప్రాంగణం నుంచి ఇప్పుడు దాకా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించిన అన్ని విభాగాలు కూడా అక్కడి నుంచే మనకు తీర్పులు వెలువడించడం జరుగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో వైసీపీ వారు AMRDA అంటే CRDAని ఆ చట్టాన్ని రద్దు చేస్తూ AMRDA తీసుకొచ్చారు. ఆ AMRDA ద్వారా ఈరోజు 14 హాల్స్కు సంబంధించి వాళ్ళు 14 కోట్ల రూపాయలతో ఈ కోర్టులకు సంబంధించిన ఆ టెండర్లు తీసుకురావడం జరిగింది. అంటే అక్కడ ఏంటంటే 29 కోట్ల రూపాయలు మేము అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి వాటిని ఎక్స్పాన్షన్ చేద్దామని అంటున్నారు. అంటే అక్కడ ఏంటంటే వాస్తవంగా ఇంతకు ముందులో ఉన్నటువంటి బిల్డింగ్ను ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నారంటే హైకోర్టుని, అంటే భవిష్యత్తులో న్యాయ రాజధాని ఇక్కడి నుంచి తరలిపోదు. ఇంకోటి, వీళ్ళు ఏదైతే రాజకీయ క్రీడలో భాగంగా ప్రాంతాలను డివైడ్ చేశారండి. ఎందుకంటే 3 రాజధానులు అనేది తెర మీదకి తీసుకొచ్చి మేము 3 ప్రాంతాలకు ఏదో న్యాయం చేస్తున్నాము అనే విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. తీరా 3 సంవత్సరాల తన పరిపాలన చూసుకుంటే ఈ రోజు హైకోర్టుని తరలించడానికి ఇక వీలు లేదు. ఎందుకంటే ఆల్రెడీ AMRDA ద్వారా అక్కడ కొంత 29 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఒక 14 బ్లాక్స్ ని మేము ఎక్స్పాండ్ చేస్తున్నాము, అదేవిధంగా కొన్ని మౌలిక వస్తువులు కల్పిస్తున్నాం అంటున్నారు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3 రాజధానులు కల మాత్రమే అమరావతి రైతులు పండగ చేసుకోవచ్చు. అంటే ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు తగ్గిందో వెనక్కేసింది. ఎందుకంటే ఇక భవిష్యత్తులో మనం ఈ చేయడానికి ఏమీ లేదు, ఇక్కడ అవకాశం లేదు. 3 రాజధానులు అనే విషయాన్ని కూడా అదే విధంగా వెనకడుగేస్తారు వీళ్ళు. ఇప్పుడు అక్కడ ఎక్స్పాండ్ చేశారంటే కేశవ్ గారు, అక్కడ ఎక్స్పాండ్ చేశారంటే దాని అర్థం ఇదే. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో అక్కడ ఉన్నటువంటి 600 రోజుల నుంచి రైతులు ఎన్నో కష్టాలు పడ్డారండి. ఒకటి, అమరావతి రైతులకు న్యాయం జరిగేదాకా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు ఎక్కడికి కూడా తరలిపోవు. ఎందుకంటే 2014 విభజన హామీలోని చట్టంలో ఉన్నటువంటి ఆ మౌలిక ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ చట్టంలో పొందుపరచబడి ఉన్నారండి. ఇక్కడ కేవలం రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ రాజకీయ క్రీడలో భాగంగానే ఈ ఇష్యూలన్నీ చేశారు.
మేము అడుగుతున్నాం ఈరోజు రాయలసీమ ప్రాంతానికి ఏదో తీసుకెళ్తామన్నారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి రాయలసీమను పారిశ్రామికంగా, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి డెల్టా ప్రాంతాన్ని విద్యాపరంగా ముందుకు తీసుకెళ్తూ అట్ ది సేమ్ టైం ఉత్తరాంధ్రని ఒక ఐటీ హబ్ గా రూపకల్పన చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మేము ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్పాం, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే మనము ఎక్కడి నుంచైనా కానీ ఒక సుపరిపాలన అందించవచ్చు. మేము గతంలో కూడా చెప్పుకుంటూ వచ్చామండి. నిజంగా ముఖ్యమంత్రి గారికి 3 ప్రాంతాలకి ఏదన్నా న్యాయం చేయాలంటే తనకు ఉన్నటువంటి అధికారాలను కొన్నిటికి ఉత్తరాంధ్ర వాళ్ళకి కొన్ని, అదేవిధంగా రాయలసీమ వారికి కొన్ని బదిలీ చేయమనండి. బ్రహ్మాండంగా పాలనా వికేంద్రీకరణ జరిగింది. తద్వారా అభివృద్ధి వికేంద్రీకరణకు అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకుంటే ఈ రోజు ఏంటంటే ఇక 3 రాజధానుల్లోనే మాట కల్లే. ఎందుకంటే రాయలసీమ ప్రాంతానికి ఇక హైకోర్టు తరలించడానికి వీలు లేదు. రైట్, ఒక నిమిషం. జనసేన నాయకులు శరత్ గారు ఏంటి ఇక 3 రాజధానులు కల్లే, అమరావతి విషయంలో వెనకడుగు వేశారు. ఈ వాదనలన్నీ తెలుగుదేశం చేస్తున్న వాదనలా, లేదంటే వాస్తవ రూపంలో ప్రజలు నమ్మదగినటువంటి అంశాలా? ముందుగా కేశవ్ గారు, మీకు తోటి ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం అండి. 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో 600 రోజులు దీక్ష చేసిన తర్వాత ఈరోజు ఒక డెసిషన్ ఏఎంఆర్డీఏ ద్వారా హైకోర్టు ప్రాంగణంలో కొన్ని న్యూ కన్స్ట్రక్షన్స్ చేద్దామని ఆలోచన వచ్చినప్పుడు నిజంగా అది శుభ పరిణామమే. ఎందుకంటే ఒక విధంగా కర్నూలుకి మేము షిఫ్ట్ చేస్తాము అని మాట్లాడుతున్నారు, కానీ ప్రొసీజర్స్ అన్నీ చేశారు, కానీ అది ప్రాసెస్ అవ్వాలంటే చాలా సిగ్నిఫికెంట్ ప్రొసీజర్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో స్పెసిఫై చేస్తున్నాయండి. సో మరి వాళ్ళకి ఎక్కడైనా హిట్ వచ్చిందా, లేకపోతే కనుక అది షిఫ్ట్ చేయడం అనేది కష్టమైన ఆలోచనతో ఉన్నారా, లేకపోతే కనుక బై డిఫాల్ట్ ఉన్న జడ్జీలకి లేకపోతే ఉన్న అధికారులకి సరిపోని పరిస్థితుల్లో వీళ్ళు ఈ ప్రాసెస్కి వెళ్తున్నారా అనేది ఒకటండి. సో ఇది ఏదైనా సరే అమరావతి అనేది ప్రజల రాజధాని కింద ఉండాలని మా పార్టీ నుంచి మేము ఎప్పుడు అనుకుంటూనే ఉన్నాము. ఆ విధంగా ఇప్పుడు అక్కడ కొత్త కన్స్ట్రక్షన్స్ రావడం అనేది అంటే ఆ నానుడికి ఖచ్చితంగా స్టెబిలిటీ అనేది వచ్చే అవకాశం అనేది ఉందండి. సో ఇకపోతే జనరల్గా ఎర్లియర్ మనకి 2019లో ఎగ్జిస్టింగ్ హైకోర్టు ప్రిమైసెస్లో ఆల్రెడీ ఫిగర్ చెప్పినట్టుగా ఒక 23 హాల్స్ ప్లస్ ఒక 2.2 లక్షల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్తో వేరియస్ ఛాంబర్స్, ఆఫీసెస్ ప్లస్ ఇవన్నీ కూడా 157 కోట్లు ఖర్చు పెట్టి L&T సంస్థ ద్వారా కట్టించి ఉన్నారండి. సో ఇప్పుడు మనకి మొన్న ఒక చోట ఇక్కడ స్టాటిస్టిక్స్ చూస్తే కనుక ఇక్కడ కోర్టులో సుమారుగా 1,45,000 పైబడి కేసులు అనేది ఉన్నాయి. అవి అన్నీ కూడా రిజాల్వ్ అవ్వాలి, ప్రజలకంటూ లాభం జరగాలనే ఉద్దేశంతో త్వరితగతిన ప్రొసీజర్స్ కంప్లీట్ చేయడం కోసం కొత్తగా ఉన్న శాంక్షన్ స్ట్రెంత్ ఇప్పుడు 37 శాంక్షన్ స్ట్రెంత్ అయితే కనుక 28 మంది జడ్జిలు ప్లస్ పర్మనెంట్ జడ్జిలు ప్లస్ ఈ ఒక సుమారుగా 9 మంది అడిషనల్ జడ్జిలు అనే వాళ్ళు ఉన్నారు. వీటికి అదనంగా కూడా ఏదైనా రిసోర్సెస్ని పెంచి సబ్సిక్వెంట్గా ప్రజలకి బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినారండి. ఇకపోతే మీ క్వశ్చన్కి పర్టికులర్గా వస్తే కనుక ఇది నిజంగా అమరావతి ప్రజలు హ్యాపీ అవ్వాల్సిన సినారియో అండి. ఎందుకంటే అమరావతిలో కన్స్ట్రక్షన్ ఓరియంటేషన్లో ఖచ్చితమైన రిక్వైర్మెంట్లో రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ అనేది వీళ్ళ మన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ నానుడైతే ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే కనుక మళ్ళీ సుమారుగా 30 కోట్లు వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే కనుక ఇట్స్ ఎ స్టాండ్ ఆఫ్ పబ్లిక్ బెనిఫిట్ అండి. అలాగే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు 3 రాజధానులు అని చెప్పారు, దాంట్లో అమరావతి కూడా రాజధాని ఉంటుందన్నారు. బట్ వాళ్ళ స్టాండ్ అనేది కోర్టు అనేది ఇక్కడి నుంచి మేము కర్నూలుకి తరలిస్తామనే పదాలు చెప్పున్నారు. బట్ ఈరోజు ఇది చేస్తున్నారంటే కనుక అది ఒక మంచి పాయింట్ అండి. అలాగే మనకి ఎప్పుడైనా సరే ఈ హైకోర్టుని వాళ్ళు ఈజీగా తరలించాలంటే కనుక దాని ప్రొసీజర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫస్ట్ మన అసెంబ్లీలో నిర్ణయం తీసుకొని గవర్నర్ గారికి పంపించి ఆ స్టేజ్ వరకు కంప్లీట్ అయిందండి. సబ్సిక్వెంట్గా అది సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాలి. అక్కడి నుంచి సుప్రీంకోర్టుతో ఇంటరాక్షన్స్ జరగాలి. అక్కడి నుంచి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫర్దర్ హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఒపీనియన్ రావాలి. అవన్నీ వచ్చిన తర్వాత డిసిషన్స్ అనేది జరుగుతాయి. తప్పితే వీళ్ళు అనుకున్నట్టుగా ఎప్పుడు తరలించేద్దాము అనే ఆలోచన మాత్రం అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు ఆ ప్రజల్ని మభ్యపెట్టి ఏదో ప్రజల్ని మేము మేబీ టోటల్ పాలన డైవర్సిఫికేషన్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు వైజాగ్లో కానీ కర్నూలులో కానీ వాళ్ళ నాయకులు కొన్న పొలాలకి వాటికి వీటికి బెనిఫిట్ సంపాదించుకున్నామని ఆలోచన తప్పితే నిజంగా ప్రజల కోసం బెనిఫిట్ కోసం ఆలోచించి చేసే స్టెప్స్ అయితే అవి కాదండి. రైట్ రవికిరణ్ గారు న్యాయ రాజధాని అనే ప్రస్తావన ఇక దీంతో ఆగిపోయినట్ట,
అలా అలా భావించవచ్చా? ఆ ప్రక్రియ అసాధ్యం కాబట్టి ముందు ఇక్కడ ఉన్న చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేటువంటి విశ్లేషణని జనం ఆమోదించవచ్చా? రవికిరణ్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుంది. కేశవ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారికి, 99 టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఓకే, ఈ యొక్క హైకోర్టు యొక్క నేపథ్యం మనం చూసుకుంటే 2018 అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇక్కడ టెంపరీ భవనాల నిర్మాణం చేస్తున్నాం, దీనికి అనుమతి ఇవ్వాల్సిందిగా అప్పుడు హైదరాబాద్ హైకోర్టుని అడిగారు. అప్పుడు 5 సభ్యుల జడ్జిలు కూడా వచ్చి పరిశీలించారు. పరిశీలించిన నేపథ్యంలో వారు చెప్పింది ఏంటంటే అక్కడ సౌకర్యాలు అరకొరగా ఉన్నాయి, దాన్ని పెంచవలసిందిగా కోరారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది టెంపరీయే, ఎందుకంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ లోనే టెంపరీ కడుతున్నాము, దీన్ని మళ్ళీ మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కట్టడం కొంత సమయం పడుతుంది అన్నారు. సో దానికి అంగీకరించారు. అందుకనే మనకి 2019 జనవరి 1 నుంచి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేయడం జరిగింది. అయితే వచ్చేసిన సందర్భంలో కూడా ఏదైతే స్టార్టింగ్ లో సీఎంఓ ఆఫీస్, చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్ లోనే హైకోర్టు అన్నాయండి. కారణం ఏంటి? ఏదైతే సుప్రీంకోర్టులో ఆ రోజు ఎఫిడవిట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, మాకు హైకోర్టు రెడీ అయిపోయిందని, అది వాస్తవానికి రెడీ అవ్వలేదు. సో అవ్వని కారణంగా చీఫ్ మినిస్టర్ కార్యాలయంలోనే 2 నెలల రన్ చేస్తారు. దానికి సబ్సిక్వెంట్ గా ఫిబ్రవరి మార్చి లో ఇప్పుడున్న టెంపరీ భవనాలు మోయారు. దానికి అనుగుణంగానే అప్పుడు సిజేఐగా ఉన్నటువంటి రంజిత్ గగన్ తీసుకొచ్చి జస్టిస్ సిటీ ఏదైతే వీరు పర్మనెంట్ బిల్డింగ్ అన్నారో పర్మనెంట్ బిల్డింగ్ లో కూడా శంకుస్థాపన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. అయితే స్థూలంగా చూసుకుంటే 2019 అక్టోబర్ లో హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి మహేశ్వరి గారు అనేక మార్లు చెప్పారు. ఏం చెప్పారు? ఇప్పుడు ఉన్నటువంటి హైకోర్టు టెంపరీ బిల్డింగ్ అని చెప్పారు, అరకొర సదుపాయాలు ఉన్నాయి, కనీసం టీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు, ఇక్కడ లాయర్ల కార్ పార్కింగ్ ప్లేస్ లేదు, లాయర్లకి వెయిటింగ్ ప్లేస్ లేదు, లేకపోతే వచ్చిన క్లయింట్ ప్లేస్ లేదు, రోజుకి 4-5 వేల మంది వస్తారు, ఇక్కడ ఫెసిలిటీస్ లేవు, వర్షం వస్తే నీరు వచ్చేస్తుందని చెప్పేసి అనేక మార్లు కోర్టు ఆగ్రహించడం కావచ్చు, శుద్ధిబద్ధంగా చెప్పడం కావచ్చు, అనేక మార్లు చెప్పారు. చెప్పినప్పటికీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేసింది, అప్పటి నుంచి అడుగుతున్నారు. నాకు తెలిసి ఇటీవల గోస్వామి గారు కూడా సిజేఐగా జనవరి 1, 2021 బాధ్యత తీసుకున్నప్పుడు తర్వాత కూడా 1-2 సందర్భాలుగా చెప్పారు. సో ఈ నేపథ్యంలో గత 2 సంవత్సరాలుగా డిలే అయ్యి ఏదైతే హైకోర్టు యొక్క కాంప్లెక్స్ సరిపోవటం లేదు, మౌలిక వసతులు పెరగాలి. ఇప్పుడు ఇచ్చింది ఎంత? కేశవ్ గారు 30 కోట్లు. 30 కోట్లతో కొత్త భవనం కడుతున్నారు. ఈ 30 కోట్లు అప్పుడే కట్టచ్చు, 2 ఏళ్ళ క్రితమే. ఎందుకు 2 ఇయర్స్ వరకు వెయిట్ చేయడం? 30 కోట్లు పెద్ద సమస్య కాదు కదా. ఇప్పుడు హైకోర్టు పెద్ద కీలకమైన వ్యక్తి, 5-6 వేల మంది రోజుకు వస్తారు, ఎందుకు వెయిట్ చేశారు? అలాగే స్వచ్ఛ భారత్ ఏదైతే శానిటేషన్ గురించి 5 కోట్లు అన్నారు, శానిటేషన్ గురించి కూడా ఎంతకాలం వెయిట్ చేయాలా? ఇంతకాలం 2 ఏళ్ల పాటు శానిటేషన్ గురించి ఏం చేశారు? కనీసం మీరు 3 రాజధానులు అనుకున్నప్పుడు అమరావతి కూడా ఒక రాజధానిగా మీరు అంటున్నారు కదా. అసలు మీరు నోటిఫికేషన్, మీరు ఇచ్చిన జీవోలో రాజధాని మార్చట్లేదు. మీరు ఇచ్చిన జీవో ప్రకారం ఆన్ పేపర్ అయితే మీరు రాజధాని మార్చట్లేదు, అమరావతి రాజధాని. 2 ఏళ్ల పాటు ఎందుకు వెయిట్ చేశారు? జూన్ 30, 2021 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉండవల్లి సూయిజ్ గేట్ల మీద చంద్రబాబు నాయుడు గారు 40 ఇయర్స్ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డిసెంబర్ 2014లోనే అమరావతి క్యాపిటల్ చెప్తున్న వ్యక్తి, ఈ కనీసం ఆ సూయేజ్ గేట్ల మీద ఒక పెద్ద రోడ్డు, 2 వరుసల రోడ్డు నిర్మించుకోవాలి. ఇప్పుడు ఏదైతే కృష్ణానది కుడికాలు కరకట్ట మీద పెద్ద రోడ్డు వేసుకునే పని కూడా చేయలేదు ఆయన 4.5 సంవత్సరాల్లో. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చి 2 ఏళ్ళ వరకు ఏం చేయలేదు. 2 ఏళ్ళకి మానేసి మొన్న జూన్ 30 తారీఖు శంకుస్థాపన చేశారు. ఆ సూయేజ్ గేట్ పెద్ద చేసి 2 వరుసలు రోడ్లు వేస్తాను, 15 కిలోమీటర్లు 150 కోట్ల రూపాయలతో వేస్తానని చెప్పి మొదలు పెట్టారు. ఎందుకు డిలే? అప్పుడు ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ, ఆయన కనీసం రోడ్డు కూడా వేయలేదు. వీరు కూడా మంచి మరి యువకులు, పారిశ్రామికవేత్త అని తెలిసిన వ్యక్తి, 2009 నుంచి రాజకీయాలు ఉన్నారు, వీరు లేట్ చేశారు. అంటే అనవసరమైనటువంటి, అంటే మన రాజకీయ పరంగా డెసిషన్స్ ఎలా ఉన్నా సరే అక్కడ రోజు ప్రయాణం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని, ప్రజలు గాని, సెక్రటేరియట్ సిబ్బంది గాని, వేలాది మంది అయితే ఓటుకు వస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా సాధక బాధకు తెలుసుండి అప్పుడు ఆ ముఖ్యమంత్రిగా డిలే చేశారు, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిగా డిలే చేశారు. పోనీ సంతోషం, ఇప్పుడు కన్నా ఒక అడుగు ముందేసి
కోర్టు సమస్యలు తీర్చే విధంగా 30 కోట్లు 300 కోట్లు కాదు కేసులు గారు 30 కోట్లు ఇచ్చి కడుతున్నారు, తొందరగా కట్టండి. ఎందుకంటే అనేకమైన కేసులు ఇప్పుడు కరెక్ట్ గా చెప్తారు, అనేకమైన కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నో కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎన్నో లక్షలు పెండింగ్ ఉన్నాయి. కనీసం మినిమం సౌకర్యాలు కల్పించాలని చెప్పి చీఫ్ జస్టిస్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు. 2 ఏళ్ళు లేట్ చేశారు, కనీసం ఇప్పటికైనా సంతోషం చేరుకున్నారు. తొందరగానే కట్టి ఇటు అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళకి సెక్రటరీ ఇంకో బాధ, ఇప్పుడున్న జడ్జీలకి కనీసం ఉండడానికి నివాసం కూడా లేదు, గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు. ఆ గెస్ట్ హౌస్ లో ఖర్చు ఎంత అవుతుంది, వారి యొక్క ట్రాన్స్పోర్టేషన్, ఎందుకంటే రోజు అప్ అండ్ డౌన్ 60 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేయాలి, 60 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేయాలి. చాలా ఇబ్బందులు ఉన్నాయి. కనీసం వాళ్ళకి ఒక కాంప్లెక్స్ కట్టి వాళ్ళకి ఉంటాకి నివాసానికి అక్కడ ప్లేస్ ఏర్పాటు చేసి ఇన్ని చేస్తే కొంచెం సజావుగా పనులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేరుకుంటాం సంతోషదాయకంగా మేమైతే భావిస్తున్నాం. కేశవ్ గారు రైట్. వైసీపీ నేత గోవింద్ రెడ్డి గారు మన లైవ్ లో ఉన్నారు. గోవింద్ రెడ్డి గారు, ఏంటి వ్యూహం మారిందా అమరావతి విషయంలో? ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన అనేటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక చొరవ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుందని అనుకోవచ్చా ఈ నిర్ణయాలతో? కేశవ్ గారు, మీకు తర్వాత చర్చలో పాల్గొన్నటువంటి అందరికి, మిగతా పెద్దలకు అందరికి కూడా నమస్కారం. సారీ సార్, ఎక్కువ వస్తా ఒక్క సెకండ్. వినిపిస్తుంది, మాట్లాడు. ఓకే. అంటే ప్రభుత్వంలో ఎలాంటి వైఖరి మారలేదండి. అంటే 3 రాజధానులకు ఇప్పటికి కూడా టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ కట్టుబడి ఉంది. అంటే 3 ప్రాంతాల్లో కూడా మనం ఏదైతే అనుకున్నామో 3 టైప్స్ ఆఫ్ రాజధాని, న్యాయ రాజధాని కానీ, ఎగ్జిక్యూటివ్ రాజధాని కానీ, అదేవిధంగా మన లెజిస్లేటివ్ రాజధాని కానీ పెట్టాలి అనేటువంటి ఏదైతే ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో పాలసీ డెసిషన్ లో ఎలాంటి మార్పు లేదనుకుంటున్నాను. కానీ మీరు అన్నట్టుగా ఈ 3 రాజధానులు అంటే ఇక్కడ అంటే చాలా మందికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో ఒక విధంగా అంటే ఇదంతా అమరావతిని ఏమి చేయడం లేదు, అమరావతి మేము అంటే వాళ్ళు చూపినట్టుగా అంటే అవన్నీ పెద్ద పెద్ద స్కెచ్లు వేసి లేకంటే అవన్నీ చూపించి అట్లా కాకుండా మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో మనం ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలనేది ఇది ఇప్పుడు వారు అన్నట్టుగా దీనికి అక్కడ ఉండేటువంటి సుప్రీంకోర్టు డెసిషన్ ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, రాష్ట్రపతి గారు ఇదంతా ఇస్తుంది. ఇంత లోపల ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవాలి. కాబట్టి ఈ జడ్జెస్, ఈ కోర్టు, ఇలా సదుపాయాలు ఇవన్నీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి 3 ప్రాంతాల్లో కూడా మొదటి నుంచి కూడా మేము అంటున్నాం, అంటే మా మీద బురద చల్లడానికి కొన్ని రాజకీయ పార్టీలు వీళ్ళు అంత చేస్తున్నారు, ఇటు చేస్తున్నారు, అమరావతిని నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది. అమరావతి కూడా ఒక క్యాపిటల్ గా ఉంటుంది అనేటువంటిది మొదటిసారి చేస్తున్నాం. అయితే వాళ్ళు చెప్పినట్టుగా ఇదేదో పెద్ద ఇది చేసి 9 నవరాజధానులు అదేనే ఇదని దానికి ఐపిప్పించి పాపం చాలా మంది అక్కడ ఇక్కడ సుమారుగా పెద్ద బిల్డింగులు కట్టించి చాలా మంది రియల్ ఎస్టేటర్స్ అందరినీ కూడా పక్కన ఆ భూములు కొనుక్కునే వాళ్ళు రకరకాల ఇబ్బందులు చేసినటువంటి నేపథ్యం ఉంది. మనం రియలిస్టిక్ గా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి దీంట్లో ఇది అక్కడ తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ని కూడా మనం చాలా కేసులు ఉన్నాయి పెండింగ్, వాటి చేయడానికి జడ్జెస్ కు చాలా సదుపాయాలు పెంచాలి అక్కడ. సో దీంట్లో రేపు పొద్దునైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము అక్కడ కర్నూలు అనుకున్నాము, అక్కడ న్యాయ రాజధాని వచ్చినప్పటికి కూడా ఇక్కడ కూడా ఒక బెంచ్గా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా ఒక బెంచ్ వేయచ్చు. రేపు పొద్దున సుప్రీంకోర్టు బెంచ్ ఇక్కడ ఉంచండి అని అట్లా చెప్పొచ్చు. కాబట్టి దీనికి తర్వాత మా విధానపరమైనటువంటి మా పాలసీ నిర్ణయాలకు ఏది మార్పు లేదు. కాబట్టి అలాంటి నిర్ణయం తప్ప ఇందులో పెద్దగా ఊహించుకొని తెలుగుదేశం వాళ్ళు ఊహించుకున్నట్టుగా అదేదో వెనకడుగు ముందడుగే తప్ప వెనకడుగు అనేది ఏమీ ఉండదండి కేశవ్. రైట్. రవికిరణ్ గారు ఒప్పుకుంటారా? అంటే ఒక బెంచ్ అమరావతిలో కంటిన్యూ చేస్తూ కర్నూలులో హైకోర్టుని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఏమన్నా సిగ్నల్స్ ఇచ్చిందా? ఎందుకని తాజా నిర్ణయాలు అనేది ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? యాక్చువల్గా 2018లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అమరావతిలో పెడదాం అనుకుంటున్నారో 2018లో కూడా మేము స్పష్టంగా చెప్పాం, ఇక్కడ కర్నూలులో హైకోర్టు పెట్టవలసిందే, అమరావతి కాదు. ఎందుకంటే క్యాపిటల్ సిటీలోనే హైకోర్టు ఉండాలని రూల్ ఎక్కడా లేదు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో క్యాపిటల్ సిటీ హైకోర్టు లేదు. సో కర్నూలు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజు మేము కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారితో కలిసాం.
కలిసి చెప్పాం ఈ పార్టీ యొక్క భావన ఇది, మీరు అలాగే కర్నూలుకి ఇవ్వండి అని. వారు ఆ రోజు స్పష్టంగా చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం ఏమి రికమెండేషన్ ఇస్తే అదే చేయాలి, మేము వీఆర్ బౌండ్ బై దట్. అంతేకాని దీనిలో మన సొంత కవిత్వాలు పెట్టి మీరేదో చెప్పారని మన సొంత పార్టీ చెప్పినా చేయడానికి కుదరదు. ప్రభుత్వం కొన్ని విధానాలు పనిచేస్తారు. ప్రభుత్వం మీరు రైట్ రవికిరణ్ గారు మీ ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, మళ్ళీ మాట్లాడతాను. రవికిరణ్ గారు ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. సాహిబ్ గారు మీరేమంటారు? అమరావతికి సంబంధించి ఒక బెంచ్ కర్నూలులో హైకోర్టు, మీరు వెనకడుగు అన్నారు, ముందడుగు అన్నారు, ఆ అడుగు అన్నారు, ఈ అడుగు అన్నారు, ఏది లేదు, అంత యథాతథంగా ఉన్నాయి నిర్ణయాలు, అయితే అదే విధిగా ముందుకెళ్తాయని చెప్పని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు కేశవ్ గారు వైసీపీ నాయకులు అన్నదానికి చెప్పబోయే ముందల మనం కొన్ని కీలకమైన అంశాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే రవికిరణ్ గారు ఇందాక చెప్పుకుంటా వచ్చారు, ఏదో చంద్రబాబు నాయుడు గారు 40 ఇండస్ట్రీస్ ఏం చేయలేకపోయారు అయితేని. మేము కేవలం చెబుతున్నామండి, ఆ రోజు కూడా ఏంటంటే 2014 విభజన హామీలు చట్టాల ప్రకారం ఏదైతే త్వరితగతిన రాజధాని నిర్మాణం పనులు చేపట్టాలని చెప్పి మేము చాలా ఆతృతతో ముందరకెళ్ళాము. అదేవిధంగా పదే ఎన్నో సార్లు కేంద్రాన్ని కోరాం కూడా. కానీ వైసీపీ అప్పుడున్నటువంటి వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ కి కొన్ని కేసులు ఇవ్వటం వల్ల 2018 డిసెంబర్లో మాత్రమే అక్కడ కట్టడాలు కన్స్ట్రక్షన్ చేయడం బిగించేశాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందువల్లే లేట్ అయింది. ఇది తెలిసి కూడా పదే బీజేపీ వాళ్ళు ఏదేదో చెప్పుకొస్తున్నారు. నిజంగా ఈ రాష్ట్రం మీద అంత ప్రేమ ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు ద్వంద్వ వైఖరిగా వెళ్తున్నారండి? ముందరికి వాళ్ళు నిధులిచ్చి ఆ రోజు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవచ్చు కదా. ఈ రోజు చెబుతున్నారు బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏం చేశారనేది మేము అడుగుతున్నాం. అది చెప్పకుండా ఏదో గొప్ప మాటలు చెబుతూ ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవటం కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉండాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అనేది కేంద్రం కొన్ని నిర్ణయించాలి, కేంద్ర సహాయ సహకారాలు చేయాలి. ఎందుకంటే 2014లో విభజన హామీలోని చట్టాలు మనకు ఉన్నాయి. వాటిల్లో భాగంగా ఆయన పెద్ద హామీలు ఇచ్చారు. కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది బీజేపీ కూడా ఒక కీలక పాత్ర పోషించిన మన వాస్తవం కాదంటారా? వారి ఉదాసీనత వల్ల ఈ రోజు రాష్ట్రం ఈ విధంగా ఉంది కాదంటారా? ఒకసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాలు తప్పని ఎందుకు చెప్పలేకపోతున్నారంటే బీజేపీ వాళ్ళు అంటే రాష్ట్రం ఎటుపోయినా మాకు ఇబ్బంది లేదు, రాజకీయం కోసం 100 రకాలుగా మాట్లాడుకోవడం తగదు. ఎందుకంటే విభజన హామీలోని చట్టాలను మేము ఏదైతే ఉన్నాయో వాటిని పునఃపరిశీలించి అమలు చేయమని చెప్పి పదే కోరాను సార్. కానీ బీజేపీ వాళ్ళు ద్వంద్వ వైఖరితో వెళ్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. రాజకీయాలు వేరు, రాష్ట్ర అభివృద్ధి వేరు. ఒక విధంగా చెప్పాలంటే కానీ ఒకటి సాహిబ్ గారు అంటే చాలా క్లియర్ గా ఆయన క్వశ్చన్ చేశారు, క్వశ్చన్ చేశారు. తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక సచివాలయం ఇవే కొంప ముంచినాయి అనే వాదన ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటుందా? ఏమండి, ఒకటి తాత్కాలికం అనే మాట ఎందుకు వాడామంటే హైదరాబాద్ నుంచి అప్పటికప్పుడు ఇక్కడ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోవాలంటే అంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎమ్మంటే పడదు 2 years లో. అందుకని మేము తాత్కాలికం అన్నమాట వాస్తవమే. అదే విధంగా మా వాస్తవం ఏంటంటే 819 కోట్లతో ఆ రోజు 450 ఎకరాల్లో దీన్ని నిర్మించాలని చెప్పి ఆల్రెడీ కొన్ని చోట్ల ఈ ఏదైతే ఉన్నాయో అవన్నీ బిగిన్ చేశాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిగిన్ చేశాం. కానీ దానితో పాటు ఏంటంటే ఈ యొక్క కార్యకలాపాలు ఆగకుండా ఉండటం కోసం పదే పక్క రాష్ట్రం వెళ్లకుండా ఉండటం కోసం అసెంబ్లీ బిల్డింగ్స్ కావచ్చు, శాసన మండలి బిల్డింగ్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లు కావచ్చు, దానిలో భాగంగానే హైకోర్టు బిల్డింగ్ కూడా కట్టినటువంటి కూడా వాస్తవం. కాబట్టి ఏంటంటే తాత్కాలికం అనే మాట ఎందుకు వాడామంటే ఒక గొప్పగా కట్టుకోవాలి రాజధాని, మనకి ఒక మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ మాట వాడిన మాట వాస్తవే. కానీ పదే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తాత్కాలికం అనే మాట ఏదో పెద్ద ఈ రాష్ట్రానికి అవరోధంగా తీసుకెళ్లారు వీళ్ళు, ప్రతిపక్షాలు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. మేము కేవలం ఏమంటున్నామంటే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అభివృద్ధిలో ఎందుకు మీరు భాగం పంచుకోలేకపోయారు? ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు గొప్ప మాటలు కాదు. నిజంగా మీకు ఈ రోజుకైనా చిత్తశుద్ధి ఉంటే 2014లోని హామీని నెరవేర్చి కేంద్రంలో అమరావతి రాజధాని అని చెప్పి నిధులు ఇవ్వండి. ఇక్కడ మనం ఒకటండి, రాజకీయ పార్టీలు ఏదేదో రాజకీయం మాట్లాడుతూ అమరావతి రైతులనే ఇబ్బంది పెట్టడం కాదు ఇక్కడ జరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధి వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వైసీపీ పార్టీతోనో లేకపోతే తెలుగుదేశం పార్టీతోనో కొన్ని విభేదాలు అనేవి అవి రాజకీయ పరంగా ఉంటాయి. కానీ అభివృద్ధి భాగంలోగా అందరూ కూడా ఒక సమాయత్తమయ్యి ఈ రాష్ట్రం అభివృద్ధిలో వెళ్ళాలంటే అందరూ ఒక సముచిత ఆలోచనతో ముందుకెళ్ళాలి. మేము కోరుకుంటున్నది ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ఈ ఇష్యూని డిలే చేసుకుంటూ వస్తే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. మేము అంటాం అది సార్ ఇక్కడ. రైట్ శరత్ గారు అమరావతిలో ఒక బెంచ్ ఉంటుంది, కర్నూలులో మాత్రం న్యాయ రాజధాని ఉంటుంది. ఇది ఆమోదయోగ్యమేనా? ఇది జరిగేటువంటి ఆచరణ సాధ్యమేనా? అది ఒక విధంగా చెప్పాలంటే ప్రొసీజర్ ఆల్రెడీ ఇందాక చెప్పానండి. ఒకవేళ మనం హైకోర్టు కనుక తరలించాలంటే కనుక
స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. అసెంబ్లీ నుంచి డిసిషన్ తీసుకోవాలి, గవర్నర్ గారికి పంపించాలి, ఆయన సెంటర్కి పంపించాలి, సెంటర్ నుంచి సుప్రీంకోర్టు ఇంటరాక్షన్స్ అవ్వాలి, అక్కడి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలి, అక్కడి నుంచి మన డిసిషన్ రావాలి, సబ్సిక్వెంట్గా ప్రొసీజర్ జరగాలండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే అండి, ఇంటరిమ్ అండ్ టెంపరరీ అనే పదాలు ఏదైతే గడిచిన గవర్నమెంట్లో ఉన్నాయో దానివల్లే మెయిన్ అంబిగ్విటీ అనేది ఇక్కడ రైజ్ అయిన సిచ్యువేషన్ మాత్రం వాస్తవం అండి. ఇక్కడ రవికిరణ్ గారు చెప్పారు, అది వాస్తవం. అలాగే మనకి ఉండవల్లి దగ్గర ఒక బ్రిడ్జ్ కట్టలేకపోయిన పరిస్థితిలో ఒక 10 అడుగుల రోడ్, ఒక కారు వెళ్తే ఇంకో కారు ఆగాల్సిన పరిస్థితి, అదొక్కటి ఎందుకు చేయలేకపోయారో టీడీపీ వాళ్ళు చెప్పాలి. ఏంటంటే నెక్స్ట్ టైం వస్తేనే ఖచ్చితంగా మేము చేస్తామనే పదాలు ఉండొచ్చు, ఆ ఉద్దేశంతో అట్లా చేస్తుంటారని మాత్రం ఒక రీజన్ విజిబుల్ కనబడుతుందండి. అలాగే మన సాహెబ్ గారు చెప్పినట్టు ఫ్యాక్ట్ అండి, ఎందుకంటే 800 కోట్లతో ఖర్చు పెట్టి ఒక టెండర్ ప్రాసెస్, ఒక బౌద్ధ శిల్ప నమూనాతో ఒకటి అనేది ఫిల్ఫిల్ చేశారు ఆ రోజుల్లో. అది షాపూర్జీ పొలంజీ గారు లేకపోతే ఒక ఆర్గనైజేషన్కి టెండర్ వెళ్ళిందండి. కాకపోతే ఎప్పుడు అసలు అది ఏదైనా కట్టదలుచుకుంటే కట్టొచ్చండి. కాకపోతే ఇంటరిమ్ టెంపరరీ అని అనడం వల్ల పూర్తిగా ఈ రోజు పక్క పార్టీ వాళ్ళకి, నెక్స్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన పార్టీ వాళ్ళకి అవకాశం అనేది దొరికింది. ఆ దొరకడం వల్లనే ఖచ్చితంగా ఇటువంటి అంబిగ్విటీస్ అన్ని వస్తున్నాయి. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కర్నూలులో ఒక బెంచ్, లేకపోతే అమరావతిలో హైకోర్టు, లేకపోతే అమరావతిలో ఒక బెంచ్ వచ్చి కర్నూలుకి హైకోర్టును షిఫ్ట్ చేస్తారా అనేది ఏదైనా సరే ప్రొసీజర్తో వెళ్ళాలి. ఇంకొకటి ఈ రోజు డెసిషన్ హైకోర్టులో తీసుకుంటున్నారంటే కనుక చాలా పరిస్థితులు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అధ్వానంగా ఉన్నాయండి. సీఎం గారి దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ దూరంలోనే మా యూనివర్సిటీ ఆఫీస్ అంతా ఉంటుందండి. అక్కడ మీరు చూస్తే రోడ్డు ఒక బంపర్ లాగా కిందకి పైకి గుంటలు అంతా ఉంటాయండి. వాళ్ళు ఏమి చేయలేదు, ఎందుకంటే ప్రజలు క్వశ్చన్ చేసినా వీళ్ళు పట్టించుకోరు. అదే హైకోర్టు ప్రిమైసెస్లో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ లేకపోతే అవి కల్పించలేకపోతే కనుక వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కోర్టు క్వశ్చన్ చేస్తున్న ఉద్దేశంతో ఈ రోజు రివర్స్ టెండరింగ్ ప్రాసెస్లో ఫటాఫట్ తొందరగా కంప్లీట్ చేద్దామని చూస్తున్నారు. ఇదే నానుడి, ఇదే ధోరణి పెద్దలు గోవింద్ రెడ్డి గారి ద్వారా నేను వైసీపీ గవర్నమెంట్కి చెప్పదలుచుకున్నానండి. వాళ్ళు అందరికీ అన్ని చోట్ల కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేయండి, రోడ్స్ అన్ని ఫామ్ చేయండి, అలాగే పేద ప్రజలకు కావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్టెండ్ చేయండి. ఒక చిన్న మాట సార్ కేశవ్ గారు, మన కర్నూలులోనే దాదాపు ఒక 10,000 ఇల్లుల వరకు మన జగన్నాథ్ గుట్ట సరౌండింగ్స్లో కన్స్ట్రక్ట్ చేసి టీడీపీ వాళ్ళు పెట్టి ఉన్నారండి. గృహ ప్రవేశానికి రెడీగా ఉండి కనెక్షన్స్ కూడా ఇచ్చి శానిటరీ కనెక్షన్స్ కూడా ఇచ్చున్నాయి. ఈ రోజు వరకు వీళ్ళు వాటిని ఇంప్లిమెంటేషన్ డిస్ట్రిబ్యూషన్ చేయకుండా హైకోర్టుకి మార్పిస్తాము, లేకపోతే అది చేస్తాము, వైజాగ్ క్యాపిటల్ షిఫ్ట్ చేస్తాము, అన్నీ కూడా కళ్ళబొల్లి మాటలు. వాళ్ళు బెనిఫిట్ చేసుకోవడానికి, వాళ్ళ రాజకీయ నాయకులు బెనిఫిట్ చేసుకోవడానికి వాళ్ళు ఏ పార్టీకి కానీ షిఫ్ట్ అనేది చేయలేరు. 3 క్యాపిటల్స్ అన్ని నానుడు ఉన్నా సరే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని రాబోయే 4 ఏళ్ల వరకు కూడా హైదరాబాద్ మెయిన్ రాజధాని కింద ఉన్నా సరే యాజ్ పర్ యాక్ట్ అమరావతి ఎప్పటికీ రాజధాని అనేది ఖచ్చితంగా ఉండడానికి మాత్రం స్కోప్ అనేది ఉంది సార్. రైట్. గోవింద్ రెడ్డి గారు, ఇప్పుడు రాజధాని ఎక్కడ అనే చర్చ కంటే కూడా ఇప్పుడు హైకోర్టు దగ్గర తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ నిర్మాణానికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆసక్తికరంగా అయితే మారినాయి. అంటే ప్రభుత్వం కేవలం అమరావతి మెట్రోపాలిటన్ అథారిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే ఇది చేపట్టింది అనుకోవాలా, మొత్తం అమరావతికి సంబంధించినటువంటి సమగ్ర ప్రణాళికని సిద్ధం చేసుకుందని చెప్పని మనం భావించవచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వము చాలా క్లియర్ కట్ గా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్ లో ఈ ఏదైనా క్యాపిటల్ సిటీ ఎక్కడ ఏంటి అనేటువంటిది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం అని చెప్పి నిర్విధంగా చెప్పింది. ఇదంతా కూడా అన్ఈక్వల్ టర్మ్స్ అది చెప్పేసి, అంటే ఇది ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అన్నట్టుగా, ఇది ఏం చేయదలుచుకున్నా అనేది. కాబట్టి దాంట్లో అంత క్లియర్ కట్ గా కేంద్ర ప్రభుత్వము చెప్పిన తర్వాత ఇంకా వేరే ఉన్నది. రెండోది, ఇది ఏది కూడా ఒక పర్మనెంట్ గా స్ట్రక్చర్స్ కానీ ఏమీ లేవు. క్యాపిటల్ సిటీ ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇది తాత్కాలికంగా కడుతున్నాము అనేటువంటిది ఒకటి ఉంది. సో మేము తీసుకున్నటువంటి విధాన నిర్ణయంలో 3 చోట్ల డెవలప్మెంట్ చేసేటువంటి విధానంలో ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిందే. నేను చాలా సార్లు మీ ఛానల్లో కూడా చెప్పినాను, అమరావతి మేము నెగ్లెక్ట్ చేయడం అనేటువంటిది సమస్య ఉండదండి. అమరావతి ఏరియాను కూడా డెవలప్ చేస్తాము. కానీ అంటే ఊరిక అది ఏదో పెద్దగా ఊరిక ప్రజలను మభ్యపెట్టి వేరే విధంగా ఒకటి గోవింద్ రెడ్డి గారు అంటే ఇన్ని రోజులు గోవింద్ రెడ్డి గారు ఇన్ని రోజులు
ఇన్ని రోజులు ఒక ఇటుక కూడా కదపని పరిస్థితి, ఒక ఇటుక కూడా కదపని పరిస్థితి. కానీ మేము మాకున్నటువంటి ప్రియారిటీస్, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రియారిటీస్ తోనే ఇదంతా కూడా ఒక సమగ్రంగా డెవలప్ చేసేటువంటి ఒక విధానం. అందుకనే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు హైకోర్టు కావాల్సినటువంటి వసతులు ఏదైతే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు అడిగడం కానీ మిగతాయి కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి అది చేస్తారు. చేసిన తర్వాత ఖచ్చితంగా ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మనం వాడుకునేటువంటి విధానం కూడా ప్రభుత్వాలకు ఆలోచన చేసి అదంతా ఏది కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. కాబట్టి మనం అంతవరకే ఇప్పటి వరకు ఆలోచన చేయాలి కానీ ఇదేదో ఒకటి అంటే గోవింద్ రెడ్డి గారు ఒక నిమిషం 30 కోట్ల 20 కోట్ల తర్వాత కానీ ఒక విషయం గోవింద్ రెడ్డి గారు ఒక ప్రశ్న గోవింద్ రెడ్డి గారు ఒక ప్రశ్న ఈ నిర్ణయం తీసుకోవడానికి 2 ఏళ్ళు ఎందుకు పట్టిందని ఇందాక రవికిరణ్ గారు ప్రస్తావించారు. శానిటేషన్కి సంబంధించిన కాంట్రాక్ట్ని ఇప్పుడు టెండర్లు పిలిచేటువంటి పరిస్థితి. అంటే అమరావతి అనేది ఇప్పటివరకు అడ్మినిస్ట్రేషన్ లేకుండా, మెయింటెనెన్స్ లేకుండా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. కనీసం ఒక ఇటుకరాయి కూడా వేసే పరిస్థితి లేదు అనేటువంటి వాదనలు ఇప్పటివరకు నిజం అన్నట్టుగానే భావించాల్సిన పరిస్థితి ఉంది కదా. అంటే ఇప్పుడు ఇదంతా కూడా పెద్ద కాంట్రవర్సీ చేస్తారు కేశవ్ గారు. ఆ ప్రాంతంలో ఉండేటువంటి అక్కడ ధర్నాలు, అక్కడ ఏ పని చేయనీయకుండా ఆ రైతులందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడనే ఉండాలి, ఈ క్యాపిటల్ సిటీ అంతా కూడా మొత్తం అని చెప్పి ఒక రాజకీయమైనటువంటి తెలుగుదేశం పార్టీ మద్దతుతో జరిగేటువంటి ఒక ఉద్యమం. అక్కడ కనీసం శాసనసభ్యులైనా గెలుచుకోవాలి కదా. చుట్టుపక్కల ఉన్న శాసనసభ్యులకైనా అక్కడ ఉండే ప్రజలందరూ కూడా మాకే మద్దతు ఇస్తున్నారు. మేము మా విధానపరమైన నిర్ణయం ఏంటంటే అక్కడ కూడా ఒక క్యాపిటల్ సిటీ ఉండాలి. విశాఖపట్నం డెవలప్ కావాలి, కర్నూలు డెవలప్మెంట్ కావాలి, అమరావతి కూడా డెవలప్ కావాలి. డెవలప్మెంట్ కూడా కేవలం 3 బిల్డింగ్లు అక్కడ ఇక్కడ కట్టేంత మాత్రమే రాదండి. ఇది కూడా వన్ ఆఫ్ ది దానికి ఒక, ఎందుకంటే చిన్న చిన్న ప్రాంతాల్లో ఇలాంటిది కూడా ఒక అవకాశం కలిగిస్తుంది. దీనికి తోడు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మిగతా చాలా ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇంకా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇలాంటి విధంగా రావాలి. ఉన్నటువంటి రిసోర్సెస్ అన్ని ప్రాంతాలకు సమంగా పెట్టుకోవాలి. కానీ చంద్రబాబు గారు అన్నట్టుగానే 1,00,000 కోట్లు పెడతాను, అది పెడతాను, ఇది పెడతానని చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు పట్టించారో గత ప్రభుత్వం మనందరికీ తెలిసినటువంటి విషయం. అందుకనే మనం రియలిస్టిక్ గా ముందుకు పోవాలి కేశవ్ గారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అన్ని విషయాల్లో కూడా ఆచితూచి రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా కలగజేస్తా ఉంది. కాబట్టి ఆ విధంగానే మనం శరత్ గారు 40 ఏళ్ల ఇండస్ట్రీ కానీ 40 ఏళ్ల సీఎం కానీ ఇద్దరు కూడా అమరావతి అవసరాలని వెంటనే అంటే తగిన సమయంలో గుర్తించడంలో విఫలమయ్యారని చెప్పి అనుకోవాలా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు అలా అనడం వల్ల ఈ రోజు వీళ్ళకి అవకాశం అనేది దొరికింది. టెంపరీ ఇంటర్మ్ అనడం వల్ల వీళ్ళకి అవకాశం దొరికింది. అలాగే ఇప్పుడు ఉన్న గోవింద్ రెడ్డి గారు పెద్దలు వాళ్ళు ఆయన్ని ఖండించడానికి ఇబ్బంది ఉన్నా సరే, బట్ పార్టీ పరంగా చూస్తే కనుక ఆయన చెప్పిన విషయాల్లో లైవ్లీహుడ్ కావాలి, హ్యాబిటేట్ కావాలి, లేకపోతే అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే అండి, హైకోర్టు ప్రాంగణానికి 100 మీటర్లు 200 మీటర్ల డిస్టెన్స్లోనే ట్రిప్లెక్స్, క్వాడ్రాప్లెక్స్ హైకోర్టు జడ్జిలకి కన్స్ట్రక్షన్ 80% కంప్లీట్ అయిపోయి ఉన్నాయి సార్. అవి మరి నిజంగా చెప్పాలంటే అక్కడి నుంచి హైకోర్టు నుంచి మేముండే ప్రిమైసెస్ తోటి ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరూ ఉంటారండి, హైకోర్టు జడ్జిలు కూడా ఉంటారు రెయిన్ట్రీ పార్క్ ఐజీఎంలో. సో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే వాళ్ళు మానసికంగా కానీ లేకపోతే ఆ ట్రాఫిక్లో వాళ్ళు బయలుదేరి ఆ చిన్న రోడ్లలోంచి రావాలంటే ఎంత కష్టము. అవన్నీ ఆలోచించి నిజంగా వాళ్ళ లైవ్లీహుడ్ హ్యాబిటేట్ చేయాలంటే కనుక హ్యాపీ నెస్ట్ అండ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు సార్. ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఎమ్మెల్యేలకి ఎంపీలకి కావాల్సిన బిల్డింగ్స్, క్వార్టర్స్ అన్ని కట్టున్నారు. హైకోర్టు జడ్జిలకి అలాగే క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఎంప్లాయీస్కి అపార్ట్మెంట్స్ అన్ని కూడా 80% పైన కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నప్పుడు వీళ్ళు అది అలాట్మెంట్ ఎందుకు చేయట్లేదు? ఇప్పుడున్నది ప్రజల మనీ అనేది రెంటల్కి ఎందుకు పోస్తున్నారు? గవర్నమెంట్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసింది, ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి చేసినప్పుడు ఆ ప్రిమైసెస్లోనే వీళ్ళందరినీ షిఫ్ట్ చేసి కావాల్సిన వాళ్ళందరికీ కూడా రెంటల్ వాల్యూని తగ్గించి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా కూడా బెనిఫిట్ చేసుకోవచ్చు అని చూసుకోకుండా ఎంతసేపటికి ఏంటంటే అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము, మేము అమరావతి కూడా కట్టుబడున్నాం చెప్పడం ఒకటైతే, ఇంకొక పాయింట్ సార్, మీరు అన్నట్టుగా ఇప్పుడు క్లీనింగ్ మిషన్ కింద 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నారు. కానీ
అసలు డ్రైనేజ్ సిస్టమ్ కానీ అక్కడ ఎందుకంటే విలేజ్ సిస్టంలో ఉన్న వాటిని అంటే విలేజ్ సిస్టమ్ అట్లాగే ఉంది సార్. పక్కన వచ్చేసి మీరు డెవలప్మెంట్ అనేది రోడ్స్ కానీ లేకపోతే ప్లాట్స్ కానీ డివైడ్ చేశారు. విలేజ్ సిస్టమ్ నుంచి వచ్చిన అవుట్లేని వీళ్ళు ఎట్లా తీసుకుని ఎక్కడికి డైవర్ట్ చేస్తారు? మళ్ళీ అవన్నీ తీసుకెళ్లి కృష్ణానదిలోకి పంపిస్తారా? అలాగే ఇప్పుడు 5 కోట్ల రూపాయలు అంత పెద్ద 30,000 ఎకరాల ప్లేస్ ఆల్రెడీ ఫామ్ అయ్యి రోడ్స్ ఫామ్ అయ్యి లేకపోతే కనుక ప్లాట్స్ ఫామ్ అయ్యి ఉన్నప్పుడు ఈ 5 కోట్లు ఎవరి ముక్కుల్లో పెట్టడం కోసం వీళ్ళు తీసుకుంటారు? లేకపోతే కనుక ఆ కాంట్రాక్టరో లేకపోతే ఆ లోకల్గా ఉన్న కౌన్సిలరో లేకపోతే లోకల్గా ఉన్న పంచాయతీ సెక్రటరీ వాళ్ళే సంపాదించుకోవడం కోసం ఈ 5 కోట్లు రిలీజ్ చేస్తున్నారా? లేకపోతే లోకల్ ఎమ్మెల్యే ఏదైనా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఫండ్ లేదంటే ఆ విధంగా ఇచ్చి ఈ డబ్బుల్ని కూడా తప్పుదో పట్టించదలుచుకున్నారా? వీటన్నిటి క్వశ్చన్ చేయాలి సార్. 5 కోట్ల రూపాయలతో ఏం చేయగలుగుతారు అసలు? అది నిజంగా అమరావతి డెవలప్ చేయాలని చిత్తశుద్ధి మన గోవింద్ రెడ్డి గారు చెప్పినట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉంటే కనుక కావాల్సిన రిక్వైర్డ్ బడ్జెట్ని అలాట్మెంట్ చేసి ఏఎంఆర్డిఏ ద్వారా మన కాంట్రాక్టర్స్ని పిలిపించి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి సార్. డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకపోతే అది మళ్ళీ యూస్లెస్ మనీ కింద లేకపోతే ఇట్ విల్ గో టు ద డాగ్స్ సార్. అంతే. అంటే నేను చెప్పిన ఆ మనీ అంతా కూడా వృధా అయిపోతుంది సార్. అది ఖచ్చితంగా. రైట్ రవికిరణ్ గారు అమరావతికి సంబంధించి ఇప్పటి వరకు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అంటే కొన్ని భవనాలు పూర్తయిపోయి 90% పూర్తయిపోయి ఉన్న వాటికి కూడా ఇప్పటికీ ఆక్యుపెన్సీ ఇవ్వని పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ హైకోర్టు ప్రాంగణంలో భవన నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఏ విధంగా చూడాలి దీన్ని? రవికిరణ్ గారు వినిపిస్తుందా? రవికిరణ్ గారు ఇప్పటికే అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు పూర్తయిపోయి 90% నిర్మాణాలు పూర్తయిన భవనాలు కూడా ఉన్నాయి. వేటికి ఆక్యుపెన్సీ ఇచ్చే పరిస్థితి లేదు. అలానే గృహ నిర్మాణానికి సంబంధించిన ఐఏఎస్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వాటన్నిటిని పక్కన పెట్టి హైకోర్టు ప్రాంగణంలో ఇప్పుడు కొత్త నిర్మాణాలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ 2 అంశాలని బేరీజ్ వేసి ఏ విధంగా చూడొచ్చు? వినిపిస్తుందా రవికిరణ్? ప్రభుత్వం చెప్పండి. కొంత అటు ఇటుగా ఉంది. మీకు వినిపిస్తాను నా వాయిస్? వస్తుంది చెప్పండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న చర్య ఏదైతే హైకోర్టు చీఫ్ జస్టిస్లు గత 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి విన్నపం కావచ్చు, ఆగ్రహం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే అక్కడ పని జరగాలి అంటే రోజు 4-5 వేల మంది వచ్చే ప్రదేశంలో వాళ్ళకి మినిమం సౌకర్యాలు ఉండాలి. ఆ సౌకర్యాలు లేవని చెప్పి పదే చీఫ్ జస్టిస్ చెప్తున్నారు. సో ఇప్పటికే ఆలస్యమైంది. అందులో ఇప్పుడు అనేకమైనటువంటి కేసుల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎదురు దెబ్బలు వల్ల చేస్తున్నారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. కానీ బట్ ప్రభుత్వం యొక్క కర్తవ్యం, ఎందుకంటే హైకోర్టు యొక్క మౌలిక సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత, దాని డే టు డే పోషణ వ్యవహారం మొత్తం చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. సో టెంపరీ అని చెప్పి ఎంతకాలం ఇలాగా కాలం వెలుపుచ్చి రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన కేసులు పెండింగ్ ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో వాళ్ళు చేయవలసిన పరిస్థితి తప్పని పరిస్థితి. ఇందాక నేను చెప్పినట్టు 30 కోట్ల కోసం 2 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేయటం? 30 కోట్లే కదా, మీరు 300 కోట్లు కాదు కదా. 30 కోట్లకి ముందే మీరు రాగానే కట్టేసి ఉంటే బాగుండేది కదా. ఇంకా వేగంగా సమస్యలు ఏదైతే కోర్టులో ఉన్న కేసులు పరిష్కరింపే అయి ఉండేది కదా. ఇంకో విషయం, ఇందాక మీరు అడిగింది కేంద్ర ప్రభుత్వం ఏదైతే కర్నూలు షిఫ్టింగ్ దాని గురించి ఇందాక కట్టాను కదా. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 2020లో కేంద్ర ప్రభుత్వం లేఖ రాశారు, ఇలాగా మార్చవలసిందని విజ్ఞప్తి చేస్తే దాన్ని ఏదైతే ఫిబ్రవరి 2021లో పార్లమెంట్ లో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో రాజ్యసభలో జీవీఎల్ గారు స్పష్టంగా అడిగారు, ఇలా మీకు లేఖ అందిందా, అందితే మీకు తీసుకునే చర్య ఏంటి అంటే స్పష్టంగా చెప్పారు రామేశ్వర గారు, రవిశంకర్ ప్రసాద్ గారు. అవును మాకు అందింది. అయితే గతంలో 2018లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించింది, దాన్ని నోటిఫై చేశాము అమరావతి అని చెప్పారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకోటిని అంటున్నారు. ఈ యొక్క కొత్త ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండదు, రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టు ఇద్దరు చర్చించుకుని నిర్ణయం తీసుకోవాల్సిందే. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండదని కూడా ఆ రోజు స్పష్టంగా చెప్పారు. వైసీపీ ప్రభుత్వం విజయసాయి రెడ్డి గారు కూడా ఉంది కాబట్టి 3 అంశం ప్రకారం నిర్ణయం తీసుకుంటూ జరుగుతుంది అన్నారు. కర్నూలుకి హైకోర్టుకి వెళ్ళడం అనేది ఇట్ ఇస్ నాట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. దట్ హాస్ మేడ్ క్లియర్, క్లారిఫైడ్ బై సెంట్రల్. ఇప్పుడు డిసిషన్ ఇప్పుడు మొన్న మార్చి 2020 2021 బొగ్గన రాజేంద్ర గారు రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు కూడా కర్నూలులో స్పష్టంగా ప్రకటించారు, కర్నూలు నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జగన్నాథపురం మెట్టల దగ్గర మేము 250 ఎకరాలు తీసుకుని అక్కడ పెడతాము హైకోర్టు అని.
కాకపోతే కోర్టు రైట్. సాహిబ్ గారు ఎందుకని అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని నిర్మాణాలు జరిగినా పూర్తయినా ఇప్పటికీ అలాట్మెంట్ రాని పరిస్థితి ఎందుకని ఉంది? ఇప్పుడు కేశవ్ గారు ఒకటి గమనించాలి, ప్రభుత్వాలు మారితే రాజధానులు ఎక్కడ మారినటువంటి సందర్భం భారతదేశంలో లేదు. ఇది పదే పదే ఇది ఒక వాదన. ఎందుకంటే కేంద్రం కూడా సరైన సమయంలో స్పందించి అమరావతి రాజధాని అందాయి. కానీ వీళ్ళు దాన్ని ఏంటంటే డైవర్షన్ ప్రక్రియలో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అభివృద్ధి అనే మాట ఎక్కడ లేదండి. 3 సంవత్సరాలు అవుతుంది. ఈ వైసీపీ వాళ్ళు ఏదో ఒకటి చేయాలి కదా, ఏమి చేయరు. అంటే కేంద్రం నుంచి నిధులు రావట్లేదు అంటారు, కొంతసేపు వచ్చినట్టుని ఏదో డైవర్షన్ పెట్టేస్తున్నారు. ఇక్కడ మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే అమరావతి మీద మొట్టమొదటి నుంచి వైసీపీ వాళ్ళ యొక్క ప్రభుత్వం ఒకటేనండి. అక్కడ ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి కోర్టులకు వెళ్ళారు. కోర్టులో కూడా ఇలా క్లియర్ గా వచ్చింది, ఇన్సైడ్ ట్రేడింగ్ అయ్యి అన్నారు, ఏమీ లేవు అని చెప్పి వచ్చేసినప్పుడు కూడా వీళ్ళు ప్రతిదానికి డైవర్షన్ లో పెట్టుకుంటే ఎట్లా? ఈ రోజు అమరావతి ప్రాంతాన్ని కావచ్చు, అదే విధంగా ఏదైతే వీళ్ళు అనుకుంటున్నట్టు విశాఖపట్నాన్ని కావచ్చు, రాయలసీమను కావచ్చు అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలండి? ఇక్కడ అప్పటికే అభివృద్ధి చెందినటువంటి మీరు విశాఖపట్నంలో ఏం చేస్తారు? ఇందాక అంటున్నారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని చెప్పి ఏదో గోవిందరెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ ఇక్కడ ఒకటే అంటున్నాం మేము, అభివృద్ధి అనేది మన ఆలోచనలో మన యొక్క కార్యాచరణలో ఉండాలి. ఎందుకంటే కేంద్రం ఇచ్చే నిధుల్ని డైవర్ట్ చేసుకుంటా పోతే ఎక్కడ అభివృద్ధి జరిగిందండి? ఈ రోజు హైకోర్టు సిస్టమేషన్ కాదు సార్, ఇక్కడ ఉన్నటువంటి ఏవైనా బిల్డింగ్లు ఇప్పుడు 193 కేంద్ర కార్యాలయాలు అమరావతిలో వచ్చి ఉన్నాయి. వీళ్ళు తీసుకున్న చర్యల వల్ల వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయకుండా ఆగిపోయారు. అదేవిధంగా ఇందాక జనసేన మిత్రులు చెప్పుకొచ్చారు, అన్ని బిల్డింగ్స్ 80%, 90%, 70% అయిపోయి ఉన్నాయి. ఇక్కడ ఐపీఎస్, ఐఏఎస్ క్వార్టర్లు, అదేవిధంగా జడ్జిలకు ఇచ్చినటువంటి క్వార్టర్స్ కూడా 80% అయిపోయి ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ బి వాళ్ళకి సంబంధించినటువంటి ఇళ్ళు అయితే 98% అయిపోయినాయండి. కేవలం వాళ్ళు ఇళ్లలోకి వెళ్తారు మాత్రమే. ఏందండి 20 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ. వీటన్నిటిని కూడా ఈ 3 సంవత్సరాల నుంచి వాడుకోకపోతే నిర్వీర్యం అవ్వా? అదేవిధంగా ప్రజల యొక్క ధనాన్ని వృధాగా వేసినట్టు కాదా? ఇక్కడ మేము ఒకటే అడుగుతున్నాం, ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ కాదు. ఇక్కడ నిజంగా ఒక మంచి పరిపాలన ఇవ్వాలి, ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించండి. అదేవిధంగా అమరావతిలో ఎక్కడ మమ్మల్ని పరిపిగించేయని అవన్నీ గ్రాఫిక్స్ అంటున్నారు సాహిబ్ గారు అదే చెప్పారు. ఇప్పుడు అవన్నీ గ్రాఫిక్స్ కాబట్టి గ్రాఫిక్స్ బిల్డింగ్లు వాడమని చెప్పని అంటున్నారు. చూడండి కేశవ్ గారు, ఒకటి నేను చెబుతున్నానండి, ఎవరైనా కానీ ఒక ఇల్లు కట్టుకోవాలంటే ముందర ఆ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి గ్రాఫిక్స్ గీసుకోవాలి, తప్పదు. మేము పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండి 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఉండే బిల్డింగ్స్ తీసుకుని ఇప్పుడు నేను బీజేపీ వాళ్ళని కానీ వైసీపీ వాళ్ళని కానీ ఒక క్వశ్చన్ వేస్తున్నానండి. అక్కడ విస్టా అనే బిల్డింగ్ పార్లమెంట్ భవనాన్ని కొత్త భవనం కట్టబోతున్నారు కదా సార్, అక్కడ మరి గ్రాఫిక్స్ గీయట్లేదా? అదేవిధంగా ఈ మధ్య కాలంలో వైసీపీ వాళ్ళు కొన్ని చిన్న కట్టారు, గ్రామ సచివాలయాలు కడుతున్నారు, వాటికి గ్రాఫిక్స్ గీయలేదా? దేనికైనా కానీ ఒక మార్పు గ్రాఫిక్స్ అనేవి ఉంటాయి. అనుగుణంగానే ఒక ఐడియా వచ్చింది. ఎందుకంటే మ్యాపింగ్ లేదే ఏ పని చేయలేము సార్. మనం ఒక నిర్దేశం లేకుండా ఏ పని చేస్తాం? మనకు ఒక లక్ష్యం ఉండాలి. ఫస్ట్ ఆ లక్ష్యాన్ని చెడిపేసుకుంటే ఎట్లా అండి? సలహాలు తీసుకోవాలండి. గోవిందరెడ్డి గారు, అమరావతిలో సిద్ధంగా ఉన్న బిల్డింగ్ని ఉపయోగించడానికి వచ్చిన ఇబ్బందులు ఏంటి? ప్రభుత్వం ఎందుకని పదే దీనిపైన విజ్ఞప్తులు వచ్చినా కానీ పట్టించుకోని పరిస్థితిలో ఉంది? అంటే కేశవ్ గారు దీని మీద ఒక ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు. ఈ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, బిల్డింగ్స్ అంతా కూడా ఏ విధంగా వాడుకోవాలి, అక్కడ ఏమి కావాలి అనేటువంటి విషయంలో ఇదంతా కూడా ఈ తర్జన భర్జనలో, అంటే ఇదంతా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇవి టీడీపీ వాళ్ళు స్పాన్సర్ చేయడమో ఎట్టడమో, మళ్ళీ ఈ రాజధాని మూవ్ చేయొద్దు ఇదని మళ్ళీ కోర్టులో అట్లే ఆగిపోయింది. ఇప్పుడు మా విధానాన్ని అన్ని విధాలుగా అడ్డంకులు పడుతూ ఉన్నాయి కాబట్టి మేము ఏదైనా ఏ విధంగా దీన్ని ప్లాన్ చేసుకోవాలనే దాంట్లో కొంచెం ప్రభుత్వం కూడా దీన్ని ఇంత బిల్డింగులు కట్టారు, వాళ్ళు బిల్డింగులు కట్టింది వేరే దానికి కట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ కమిటీ వేసుకొని చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా వాడుకోవాలనే దాంట్లోనే ప్రభుత్వం ఆలోచన ఉంది. ఎవరికి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి అమరావతిలో కూడా అక్కడ సెక్రటేరియట్ కానీ బిల్డింగ్, లెజిస్లేచర్ కానీ అన్ని బిల్డింగ్లు కూడా ఉన్నాయి. ఇక తాత్కాలికమో ఏదో ఒకటి మనకి ఇబ్బంది ఉండదు. మనం ఆలోచన చేసి ఉన్న వాళ్ళు ఒక నిమిషం సాహిబ్ గారు అయిపోయింది. దయచేసి అమరావతి మీద విష ప్రచారాలు చేయొద్దు, వాస్తవాలు మాట్లాడండి. మేము ఎందుకు అంత టెన్షన్ పడతారు సాహిబ్ గారు? నా చెప్పనేమ్మా, ఎందుకంత మీరేదో విష ప్రచారం కాబట్టి దట్ ఈస్ అవర్ పాలసీ. కాబట్టి 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఇంకా ఎక్కడైనా అవసరం ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడదాము. కాబట్టి ఇప్పుడు అంతా కూడా జరుగుతా ఉంది.
గత ప్రభుత్వంలో కట్టినటువంటి బిల్డింగులు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు సరిపోతుంది కాబట్టి ఏదైతే హైకోర్టులో ఈరోజు అదనపు బిల్డింగులు కావాలి అని చెప్పిన దాని మీద ఇప్పుడు అంతకుముందు అదే సిఆర్డి అనేది అబాలిష్ చేసి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అమరావతి డెవలప్మెంట్ ఇంకొక కార్పొరేషన్ పెట్టారు కాబట్టి ఆ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి ఎంతవరకు జరగాలి అనేటువంటిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గ్రాఫిక్స్ ఈ ప్రభుత్వం ఒప్పుకోవడం లేనటువంటి విషయం మీ అందరికీ తెలిసింది కాబట్టి ఒక రియలిస్టిక్ గా ముందుకు పోయేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శరత్ గారు భవనాలు సిద్ధంగా ఉన్నాయి కానీ వాటి పర్పస్లు వేరుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వినియోగించే పరిస్థితి లేదు అనే వాదన అంగీకరించవచ్చా? సార్ ఒకటి గోవింద్ రెడ్డి గారు పెద్దలు అట్లీస్ట్ ప్రజల కోసం ఆలోచించి బ్యాలెన్స్డ్గా అయినా అంత చెప్పాలి సార్. ఎప్పుడూ పార్టీలు కాదు సార్. మేము మాట్లాడినప్పుడు కూడా 1-2 సార్లు వాళ్ళు మంచి చేస్తే మంచి అని మా నాయకులు కూడా అభినందిస్తారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ గారు మంచి చేసినప్పుడు కూడా వాళ్ళని అభినందిస్తాం. అలాగే ఇక్కడ గోవింద్ రెడ్డి గారు వేరే పర్పస్ కట్టామని సింపుల్ గా ఒక మాట అనేస్తే అన్ని వేల కోట్లతో అంత కన్స్ట్రక్షన్ చేసి అంత స్క్వేర్ ఫీట్ లేదండి. అంటే అంత రాజధాని అంతా ఒక్క చోట పెట్టుకోవడానికి అనేటువంటి ఉద్దేశం అది ఉంది. ఇప్పుడు పర్పస్ వేరు. ఓన్లీ ఇప్పుడు క్యాపిటల్ కాబట్టి నా ఉద్దేశం. ఓకే, క్యారీ ఆన్. పార్టీ పరంగా గోవింద్ రెడ్డి ఇందాకనే చెప్పాను, పార్టీ పరంగా నేను మిమ్మల్ని విభేదించినా సరే పెద్దలు మీరేంటంటే బ్యాలెన్స్డ్ గా ప్రజల కోసం కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏంటంటే ఎన్ని కన్స్ట్రక్షన్స్ చేసి ఈ రోజు మీరు రెంటల్ వాల్యూ ఎంత కడుతున్నారో తెలుసా సార్? సెక్రటేరియట్ నుంచి మీరు క్లాస్ 3, క్లాస్ 4 ఎంప్లాయీస్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీస్ వరకు కూడా అందరూ కూడా రెంటెడ్ హౌసెస్ లో ఉంటున్నారు. అలాగే జడ్జిలు కానీ, లా ఆఫీసర్స్ కానీ, లేకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ అందరూ కూడా రెంటల్ ప్రిమైసెస్ లో ఉంటున్నారు. అలాగే మీరు ఇచ్చే మన ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా రెంటల్ దాంట్లో ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మేబీ ఎకనామికల్ స్టేటస్ అనేది సరిగ్గా లేనప్పుడు కూడా ఉన్న ప్రిమైసెస్ ని మీరు వాడుకోకపోవడం మీ ప్రభుత్వానికి చేతకానితనం కాదా? అలాగే అవకాశము చంద్రబాబు గారు రాత్రి బుట్ట సర్దుకొని వచ్చారు అమరావతికి ఏం లేకపోయినా. అది అయిపోయింది సార్, అది అయిపోయింది. తర్వాత స్టోరీ. ఆ సిచ్యువేషన్స్ అన్ని వచ్చిన తర్వాత సబ్సిక్వెంట్ గా ఎడ్జ్ సిచ్యువేషన్స్ లోకి వచ్చిన బిల్డింగ్స్ కూడా మీరు కంప్లీట్ చేసి ఉన్న రిసోర్సెస్ ని ఎందుకు వాడుకోలేకపోతున్నారు? ఇది 45 మంది అడ్వైజర్ల వైఫల్యమా, లేకపోతే కనుక 151 మంది ఎమ్మెల్యేలు కూడా చేతకాక ఆ ప్రభుత్వానికి లేకపోతే కనుక సీఎం గారికి చెప్పలేకపోవడమా, ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలకి చేతకానితనమా? ఎందుకంటే నేను ఈ సరౌండింగ్స్ లో హైకోర్టు ప్రిమైసెస్ లోనే లేకపోతే కనుక ఎంప్లాయీస్ అందరూ ఉండే ప్రిమైసెస్ లోనే నేను ఉంటున్నానండి. నాకు తెలుసు, రోజు మేము కలిసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు మాకు ఈ ఫెసిలిటీస్ ఏంటి, రెంటల్ ఒక్కొక్కళ్ళకి ఒక 3 బెడ్రూమ్ హౌస్ ఇస్తే 4 షేరింగ్ చేసుకోవాలి సార్. నిజంగా వాళ్ళు ఒక క్లాస్ ఏ, క్లాస్ బి ఎంప్లాయీస్ అయ్యి ఉండి వాళ్ళకి ఇండిపెండెన్సీ లేకుండా షేరింగ్ హౌస్ల్లో ఉండి వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సర్వీసెస్ ని డెలివరీ చేయగలుగుతారు సార్ ప్రజలకి? ఇవన్నీ ఆలోచించి నిజంగా కన్స్ట్రక్ట్ అయిన వాటిని ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారు? మళ్ళీ ఇప్పుడు ప్రజాధనం కింద 30 కోట్లు మీరు ఎందుకు కట్టదలుచుకుంటున్నారు? నిజంగా వాస్తవానికి చెప్పాలంటే బార్ కౌన్సిల్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ లేవు సార్. వెళ్తే లాయర్స్ కింద బార్ కౌన్సిల్లో ఫెసిలిటీస్ లేని పరిస్థితుల్లో ఎంతకాలం మీరు ఎందుకు వేచి ఉన్నారు అనేది మీరు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి. రైట్. సాహిబ్ గారు హడావుడిగా హైదరాబాద్ వదిలేసి మీరు అమరావతికి వెళ్ళిపోవడం వల్ల ఇన్ని సమస్యలు, ఇన్ని వ్యవహారాలు జరుగుతున్నాయని చెప్పని అనుకునేదానికి తెలుగుదేశం పార్టీ చెప్పే సమాధానం ఏంటి? ఏమండి, ఇప్పుడు గోవింద్ రెడ్డి గారి పెద్దలు ఆయన వాస్తవాలు మాట్లాడతాడు అనుకుంటే ఆయన అంటే మాకు చాలా గౌరవం. ఎందుకంటే పెద్దలు వాస్తవాలు మాట్లాడతారనేది అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజు అడ్డగోలుగా ఆయన కూడా అబద్ధం ఆడుతుంటే ఇక ఎవరు ఏమి చేయలేనటువంటి పరిస్థితి. తమరు అన్నటువంటి క్వశ్చన్లు ఏంటంటే అడావుడిగా హైదరాబాద్ నుంచి ఏమి రాలా. మేము విభజన చట్టంలోని హామీల ప్రకారం ఏంటంటే ఇప్పుడు రాజధాని అమరావతిలో పెడితేనే వీళ్ళు గగ్గోలు ఏదో అయిపోయింది, ఇన్సెక్ట్ ట్రేడింగ్ జరిగింది, ఈ జరిగింది అంటున్నారు. మేము ఆ రోజు హైదరాబాద్ నుంచి రాకపోతే ఇక్కడ అసలు రాజధాని ఎక్కడ ఉండేదండి? రాజధానిలో అభివృద్ధి ఎలా జరిగేది? ఇక్కడ ఒకటండి, మేము కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర సహాయ సహకారాలతో
అసెంబ్లీ కట్టాము, ఎమ్మెల్సీ బిల్డింగ్లు కట్టాము, అదేవిధంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కట్టాము, ఆర్టీసీ హెడ్ క్వార్టర్స్ కట్టాము, అదేవిధంగా హైకోర్టు భవనాలు కట్టాము. వీటన్నింటి నుంచి ఇక్కడి నుంచే పరిపాలిస్తా అక్కడ కూర్చొని విద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా బిల్డింగ్స్ కట్టి అక్కడి నుంచి ఏమైనా పరిపాలన సాగుతుందా? లేదే ఇక్కడి నుంచి అన్ని కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు కదా. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఆ ప్రాంతంలోకి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి వెళ్తానికి పట్టాలు అడ్డం పెట్టుకొని సాహెబ్ గారు అంటే హైదరాబాద్ వెళ్ళిపోమంటారా మళ్ళీ? సాహెబ్ గారు హైదరాబాద్ వెళ్ళిపోమంటారా? అంటే పరిపాలన హైదరాబాద్ నుంచి చేయమంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని పరిపాలన హైదరాబాద్ నుంచి చేయమంటారా? ఉమ్మడి రాజధాని ఇంకా ఉంది కదా అని. ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి కేశవ్ గారు, ఎక్కడైనా కానీ ఆ కుటుంబంలో పెద్ద ఇంట్లో ఉంటేనే ఆ కుటుంబ బాధ్యతలు సక్రంగా ఉంటాయి. అదే విధంగా ఆలోచనతోనే మనం ఇక్కడి నుంచే అభివృద్ధి చేసుకోవాలంటే మనకు ఒక రాజధాని కావాలని చెప్పి హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. అంతేకాని వీళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆస్తులు కూడా దారాదత్తం చేశారండి. మేము ఫైట్ చేశాము, ఇక్కడ అభివృద్ధి చెందాలని చెప్పి ఎన్నో ప్రణాళికలు తీసుకెళ్ళాము. ప్రతిదీ తెలుగుదేశం పార్టీ చేసింది హేళనగా కనపడితే అట్లా గ్రాఫిక్స్ అంటారు, అది ఇది అంటారు. నేను అనేది ఏంటంటే గోవింద్ రెడ్డి గారు పెద్దలు, ఆయన కూడా అబద్ధం ఆడుతున్నారు. అది మా బాధ. అంతేగాని ఆయనకు అన్ని రవికిరణ్ గారు రాజధాని కేశవ్ గారు మా మిత్రులు రవికిరణ్ గారికి ఇచ్చే ముందు ఒక్క నిమిషం రిక్వెస్ట్ అండి. సో నేను వైసీపీ ప్రభుత్వం రవికిరణ్ గారు ఒక చిన్న మాట మనకి ఫేవరబుల్ పాయింట్ ఇక్కడ ఏంటంటే 12 జోన్స్ కింద రాజధానిని నిర్ణయించిన సమయంలో 12 సివరేజ్ ప్లాంట్లు అలాగే 12 STPలు ఒక ETP అనేది ప్లాన్ చేశారు సార్. సో ఇప్పుడు పెట్టుబడి పెడుతున్న 5 కోట్లు దేనికి ఖర్చు పెడుతున్నారు అనేది కూడా క్లియర్ కండిషన్ ఇవ్వాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన ఉంది. థ్యాంక్ యూ సార్. రవికిరణ్ గారు రవికిరణ్ గారు రాజధానికి సంబంధించి ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అమరావతి డెవలప్మెంట్ విషయంలో ఒక క్లారిటీ, ప్రజలకు ముందు ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితి ఉందా సార్? ఇప్పుడు అదే తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏమనుకున్నారు, వాళ్ళు మొత్తం అంతా పాలన కేంద్రీకరణ, అభివృద్ధి కేంద్రీకరణ, మొత్తం అన్ని సంస్థలు తీసుకొచ్చి ఒకే చోట పెట్టాలి, నవనగరాలు పెట్టాలి అని చెప్పి అన్నారు. సో అభివృద్ధి కేంద్రీకరణకి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం. ఏ1 నుంచి చెప్తున్నాం, మీరు పాలన ఒక చోట పెట్టండి, కానీ అభివృద్ధి మాత్రం వికేంద్రీకరించండి. ఇప్పుడు అమరావతిలోనే 20 విశ్వవిద్యాలయాలు, 20 మెడికల్ యూనివర్సిటీలు, 30 అన్ని తీసుకొచ్చి పెడితే రాష్ట్రం మాట్లాడండి రవికిరణ్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే, అమరావతికి నేనేం చేస్తాను, నా 5 ఏళ్ల టైంలో నేనేం చేస్తాను, ఏ అభివృద్ధి చేస్తాను, ఏ రోడ్లు వేస్తాను, ఏ సూవేజ్ కడతాను, ఏ బిల్డింగ్ కడతాను, నా ప్లాన్ ఏంటి, అమరావతి సార్. ఇప్పుడు భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు, వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తారు. డెవలప్మెంట్ ఎప్పుడు చేస్తాను, ఆ డెవలప్మెంట్ మోడల్ ఏంటి అనేది ప్రజల ముందు పెట్టి నేను ఇంతే చేస్తాను, ఇంతకన్నా నేను చేయను, మిగతా నేను చేసుకున్నాను. విషయం ఏంది? అదేవిధంగా 12 కేంద్ర విద్యాసంస్థలు అన్ని కూడా అమరావతి నుంచి బయట ఇచ్చాం సార్. అమరావతి ప్రాంతంలో గోవింద్ రెడ్డి గారు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? అమరావతి అభివృద్ధి నమూనాన్ని వైసీపీ ప్రభుత్వం ఒక్కటి ఆలోచన చేయాలి. మీ పార్టీ సిద్ధాంతం కూడా కదా, కర్నూలులో మనము హైకోర్టు పెడతామని చెప్పి మీరు మాట్లాడారు, కానీ ఇప్పుడు మళ్ళీ మీరు రాజకీయం చేస్తున్నారు. అక్కడ హైకోర్టు గోవింద్ రెడ్డి గారు అవన్నీ కాదు. గోవింద్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇవ్వండి. రెండోది మీరు అంటున్నారు ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే ముందుకు పోవాలని, కానీ మీరు ఎక్కడే కోఆపరేట్ చేస్తున్నారు. మా పాలసీ ఏంటంటే 3 చోట్ల పెడదామని. అట్లీస్ట్ న్యాయస్థానమైన హైకోర్టు అయినా ముందు వెళ్ళడానికి మీరు సహకరించవచ్చు.
కోర్టులో కేసులు ఉన్నాయి, కేసులు ఎందుకో అది అసలు Right. లేకుండా ఉన్నాయి, Right. మాకు Right. ఎక్కడ సహకారం జరుగుతా ఉంది, ఇవన్నీ ఇది ఏదో ఒకటి తేల్చాలి కదా. Right. కోర్టులైనా కూడా 3 రాజధానులు అన్నాము, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తేల్చకుండా కాలయాపన చేయడం వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి మా పాలసీ నిర్ణయాన్ని అనేక విధంగా ఆ మిగతా పొలిటికల్ పార్టీస్ ఇబ్బంది చేస్తున్నాయి, తెలుగుదేశం పార్టీ ఎట్లా ఇబ్బంది చేస్తుంది, Right. కానీ బీజేపీ ఇస్ ఆల్సో డూయింగ్ ది సేమ్ థింగ్. Right, అది right. మీరు ఆలోచన చేయాలా. రైట్, థ్యాంక్ యూ గోవింద్ రెడ్డి గారు, రవికిరణ్ గారు, అలాగే సాహిబ్ గారు, శరత్ గారు కూడా ధన్యవాదాలు. ఇది అమరావతిలో ఇప్పుడిప్పుడే అభివృద్ధికి సంబంధించిన అడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్న మధ్య రహదారి విస్తరణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడంతో పాటు ఇప్పుడు హైకోర్టులో నూతన భవన నిర్మాణానికి సంబంధించి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అమరావతి అభివృద్ధి నమూనాపై వైసీపీ ప్రభుత్వం ఒక క్లారిటీతో ఉంది, అది అంతవరకే పరిమితం అవుతుంది. రాజధానుల వికేంద్రీకరణ అంశం పైన మాత్రం పాలసీలో ఎటువంటి మార్పు లేదని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.